ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. కీర్తనల గ్రంథం మొదటి కీర్తన సామ్ 1 నుంచి కొన్ని విషయాలు నేను మీతో చెప్పాలని అనుకుంటా ఉన్నాను. దయచేసి మీ యొక్క పరిశుద్ధ గ్రంథం తెరిచి ఈ మాటలు గమనించాలని నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. మొదటి వచ్చిన మనందరికీ తెలుసు, దుష్టుల ఆలోచన చెప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక. ఇక్కడ మీరు సీక్వెన్స్ ఆర్డర్ గనుక, క్రమాన్ని గనుక మీరు గమనిస్తే నడుచుట, వాకింగ్, తర్వాత స్టాండింగ్ అండ్ సిట్టింగ్ అని మనం చూస్తాం. అయితే నెగిటివ్గా అక్కడ ఏమని రాయబడిందంటే, ఆ ప్లేసెస్లో మీరు ఉండొద్దు, దుష్టులు, పాపులు, అపహాసకులు. చూడండి, ఇక్కడ మనము గమనిస్తే కనుక ఫస్ట్ ఏంటంటే నడవడం, నడిచిన తర్వాత అలవాటు అయితే కనుక దాంట్లో నిలబడిపోవడం, స్టాండింగ్. తర్వాత ఏంటంటే సిట్టింగ్, ఇంకా అక్కడ సెటిల్ అయిపోవడం, ఆ పాపంలో సెటిల్ అయిపోవడం అనేది మనం చూస్తాం. తర్వాత 3 కేటగిరీల యొక్క 3 కేటగిరీస్ ఆఫ్ పీపుల్ని, 3 రకాలైనటువంటి వర్గాల వారు మనకి ఇక్కడ కనబడతారు. దుష్టులు, తర్వాత పాపులు, అపహాసకులు. ఒకవేళ యవనస్తులు ఈ మాటని చదివేటప్పుడు ఈ 3 విషయాలు ధ్యానం చేస్తే చాలండి. ఈ 3 విషయాల మీద అవగాహన కలిగి ఉంటే, నేను దుష్టుల మార్గంలో నడవకూడదు. దుష్టుడు అంటే ఏంటంటే విలని అంటారు, విలానియస్ ఆర్ ద వికెడ్ అని. ద మోస్ట్ వికెడ్ పీపుల్ ఉంటారు. వారు తమ జీవితాలను తాము పాడు చేసుకుంటూ మరి ఇతరులను కూడా పాడు చేయాలి అనే ఒక తప్పుడు అభిప్రాయంతో, భావంతో ముందుకు వెళ్తూ ఉంటారు. అలాంటి దుష్టులు ఆలోచనలు చొప్పున మీరు నడవద్దు. వారిచ్చే కౌన్సిల్, వారిచ్చే థాట్స్ కానీ, వారిచ్చే అడ్వైస్ కానీ మీరు తీసుకోవద్దు. దాంట్లో మీరు నడిస్తే అప్పుడు ఏమవుతుందంటే పాపుల మార్గంలో మీరు నిలుస్తారు. ఆలోచన అనేది పాపంలో నువ్వు నిలిచేలాగా చేస్తుంది. తర్వాత చివరికి ఏమవుతుందంటే అపహాసకులు, స్కాఫ్, పీపుల్ దట్ స్కాఫ్ అన్నమాట. ఎవరైతే అపహసిస్తారో, దేవుడు లేడని మరి బుద్ధిహీనులు అపహాసం చేస్తారు. అలాగే దేవుని నమ్మని వారు, దేవుని యొక్క శక్తిని గ్రహించిన వారందరూ కూడా వారు అపహాసకులుగా ఉండడం, స్కాన్ఫుల్ అని అంటాం. వీరు ఏం చేస్తారంటే వారు కూర్చునే చోట కూడా మరి కూర్చోవద్దని లేఖనం తెలియచేస్తూ ఉంది. కాబట్టి ఆలోచనలో ప్రారంభించబడినటువంటి ఒక చిన్న పాపము, చిన్న చెడు ఆలోచన ఒక వ్యక్తిని పాపంలో నిలిచేలాగా చేస్తుంది. తర్వాత ఆ పాపము నుండి మరి ఆ పాపంలో కూరుకుని పోయి కూర్చునేలాగా ఈ అపహాసకులతో కలిసి మరి దేవునిని దూషించేలాగా చేయడము, మనుషులను మార్చడము మనం చూస్తాం. అందుకే దేవుని లేఖనము మరి చాలా స్పష్టంగా ఏమని తెలియజేసిందంటే, నీకు ఆశీర్వాదం కావాలంటే, ఆశీర్వాదము, ధన్యుడు అనే మాట ఉంటుందని. దుష్టుల ఆలోచన చెప్పిన నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక. ఆ క్రిందకి మీరు వెళ్తే కనుక ఆ మాటలో ఆ ధన్యత అనే మాట, మరి దివారాత్రులు వీటిని చేయకుండా ఎవరైతే యెహోవా ధర్మశాస్త్రమనందు ఆనందించుచు దివారాత్రులు దానిని ధ్యానిస్తారో వారందరూ కూడా ధన్యులు అనే మాటని ఇక్కడ మనము గమనించగలుగుతాం. ప్రియులారా, బ్లెస్సెడ్నెస్ అంటారు దాన్ని. బ్లెస్సెడ్నెస్ అంటే అర్థం ఏంటంటే ధన్యత. దేవుడు ఎవరైతే ఇలాంటి ఉచ్చులో, దుష్టులు, పాపులు, అపహాసకుల యొక్క ఉచ్చులో పడిపోకుండా ఉంటారో వారు మరి ధన్యతను పొందుతారు. దే విల్ హ్యావ్ ద బ్లెస్సెడ్నెస్ ఇన్ దేర్ లైఫ్స్. కాబట్టి ద లార్డ్ వాంట్స్ టు గివ్ యూ దిస్ బ్లెస్సెడ్నెస్. ఈ యొక్క ధన్యతని దేవుడు వినేవారందరికీ, మనందరికీ కూడా ఆయన ఇవ్వాలని అనుకుంటా ఉన్నాడు. అయితే ఈరోజు ఇది ప్రత్యేకంగా యవనస్తులకి నేను ఈ మాటను తెలియచేస్తా ఉన్నాను. నువ్వు ఎక్కడున్నావు? ఏ ఉచ్చులో, దుష్టత్వంలో నువ్వు నడుస్తూ ఉన్నావా? పాపపు మార్గంలో ఒకవేళ నిలిచిపోయి ఉన్నావా? లేదంటే అపహాసకులతో కలిసి నీవు బయటికి వెళ్ళిన తర్వాత, కొంతమంది సంఘానికి వస్తారు, సంఘంలో వింటారు, బలపడతా ఉంటారు,
మరి సంఘ కార్యక్రమాలన్నిటిలో కూడా ఉంటారు. కానీ వారు బయటికి వెళ్ళిన తర్వాత వారి వారి స్థలాలలో, అంటే అది చదువుకునే స్థలం కావచ్చు, ఉద్యోగం చేసే ప్రాంతం కావచ్చు, లేదంటే స్నేహితులు ఉండే ప్రాంతము, బంధువులు, వారు లోకంలోకి వెళ్ళిన తర్వాత వారు దేవుని బిడ్డలను మర్చిపోయి అపహాస్యకులతో మరి కూర్చునే అలాంటి స్థితిలోనికి చాలామంది వెళ్ళిపోయిన వారిని మనమందరం కూడా చూస్తూ ఉంటాం. కాబట్టి మీరు ఈ ఒక్క వచనాన్ని కనుక మీరు పాటించగలిగితే, యవనస్తులైన వారు చాలామంది ఉన్నారు మన దేశంలో, ప్రపంచంలో. ఈ మాటలు వింటూ ఉన్నప్పుడు ఒక్కసారి ఆగండి. దుష్టత్వంతో, పాపముతో, అపహాస్యంతో, లేదంటే దుష్టులతో, పాపులతో, అపహాస్యకులతో ఒకవేళ నువ్వు సాంగత్యం చేస్తూ ఉన్నట్లయితే కనుక దేవుడు అలా చెయ్యొద్దు. అక్కడ రాయబడింది నడువక, తర్వాత నిలువక, కూర్చుండక. అంటే చిన్నగా ప్రారంభించబడింది, చివరికి ఆలోచనలో ప్రారంభించబడింది, చివరికి ఆ పాపంలో వారు స్థిరపడేలాగా, కూరుకుని పోయేలాగా అది చేసినటువంటి, ఆ పాపం చేసినటువంటి ఆ యొక్క పనిని ఇక్కడ మనము గమనించగలుగుతాం. కాబట్టి ఇది చేయకూడదని చాలా స్పష్టంగా దేవుడు చెప్పడం జరిగింది. అయితే ఇది దావీదు రాశారు. దావీదు మహారాజు ఆయన పరిశుద్ధాత్మతో నింపబడి రాశాడు. 1000 సంవత్సరాల క్రితం ఇది రాయబడింది. కానీ ఈ పాట, లేదంటే ఈ కీర్తన పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చాడు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు ఏదైనా మాట్లాడితే అది ఆ ప్రస్తుతానికి మాత్రమే కాదు, తర్వాత ఎన్ని సంవత్సరాలైనా, ఎన్ని తరాలైనా, ఎన్ని వేల లక్షల కోట్ల సంవత్సరాలైనా ఆ మాటకి, దేవుని మాట, ఆ మాటకి చాలా విలువ, శక్తి, ఆ మాటలో ఆశీర్వాదం ఉండడం అనేది మనం చూడగలుగుతాం. అదే విషయము ఇక్కడ మనకి కనబడుతుంది. ఈ కీర్తనని వాస్తవానికి ఏమంటారంటే సాంగ్ ఆఫ్ సాంగ్స్ అంటారు, లేదంటే కనుక సామ్ ఆఫ్ ఆల్ సాంగ్స్ అని అంటారు. అంటే ఇది కీర్తనలకే కీర్తన అనమాట. ఈ ఒక్క కీర్తన మనకి అర్థమైతే మిగతా కీర్తనలన్నిటినీ మనం చాలా సులువుగా మరి అర్థం చేసుకోవచ్చు. ఇది మనం అందరం కూడా గ్రహించవలసినటువంటి విషయముగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఏం చేయాలి ఇప్పుడు? ఈ యొక్క మనం పైన ఇంతవరకు చెప్పుకున్నటువంటి వాటన్నిటిని మనం జయించాలంటే యెహోవా ధర్మశాస్త్రాన్ని మనము ధ్యానించాలి అనేది ఇక్కడ చాలా స్పష్టంగా రాయబడినటువంటి సందర్భము మనం చూస్తాం. అయితే ఎలా ధ్యానం చేయాలంటే దివారాత్రులు, డే అండ్ నైట్, ఉదయము ధ్యానం చేయాలి, అలాగే రాత్రులు మనము ధ్యానము చేయాలి. ఈ మాటని దావీదు గారు చెప్పారు. ఒకసారి మనందరూ ఆలోచన చేస్తే దావీదు ఈ మాట చెప్పేసరికి ఫుల్ బైబిల్, ఫుల్ రివల్యూషన్ ఆఫ్ ద గాడ్స్ ప్లాన్ దావీదు దగ్గర లేదు. వారి దగ్గర టోరా ఉంది. టోరా అంటే ఆది కాండము, నిర్గమాకాండము, సంఖ్యాకాండము, లేవీ కాండము, ద్వితీయోపదేశ కాండము, ఇట్లాగా 5 పుస్తకాలు మాత్రమే ఉన్నట్లుగా మనం చూస్తాం. కానీ వాటినే వారు ఉన్న ఆ యొక్క టోరాని, ధర్మశాస్త్రాన్ని ఎంతో శ్రద్ధతో డే అండ్ నైట్, రాత్రి పగలు కూడా వారు ధ్యానం చేసినటువంటి సందర్భము మనకి కనిపిస్తుంది. ఇప్పుడు దేవుడు మనలను ప్రేమించి, మరి దేవుడు ఆయన యొక్క మాటని, ఆయన యొక్క ప్రత్యక్షత, సంపూర్ణ ప్రత్యక్షత పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ రూపంలో ప్రభువారు మనకి ఆయన వాక్ని ఆయన మనకి ఇవ్వడం జరిగింది. ప్రియులారా, 66 పుస్తకాలు ఉన్నాయి బైబిల్లో, 66 బుక్స్ వీ హ్యావ్. కాబట్టి మనం ఎప్పుడూ ఈ వాక్యాన్ని ధ్యానం చేయాలి. చాలామంది యవనస్తులు ఈరోజు ఈ వాక్యాన్ని రాత్రి పగలు, ఈ వాక్యాన్ని, ధర్మశాస్త్రాన్ని కాకుండా వేరే వేరే విషయాల మీద వారు దృష్టిని పెట్టి వేరే వేరే విషయాలను వారు ధ్యానం చేస్తూ వారి జీవితాలను మరి వారు పాడు చేసుకుంటూ, మరి చాలా రకాలుగా వారి సమయాన్ని వ్యర్థం చేసుకుంటూ, భవిష్యత్ లేకుండా, నిరీక్షణ లేని వారుగా, జీవితమే లేని వారుగా మారిపోయిన వారిని చాలామందిని మనం బయట చూస్తూ ఉన్నాం. ఈరోజు నేను టూకీగా, సూటిగా నేను మీతో ఒక మాట చెప్పాలని అనుకుంటా ఉన్నాను. లోకం మీకు ఇవ్వలేనిది, లోకంలో ఉన్న ఏది మీకు ఇవ్వలేనిది పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్, ధర్మశాస్త్రం, యెహోవా మాట, యెహోవా వాక్కు, దేవుని వాక్కు, జీవము కలిగినటువంటి దేవుని వాక్కు మనకి ఇవ్వగలుగుతుంది.
కాబట్టి ఈరోజు ఈ వాక్యమును అందరూ కూడా ధ్యానం చేయాలి. ధ్యానం చేస్తే అప్పుడు మనము మరి బైబిల్ ఏమని రాయబడిందంటే అలాంటి వారు ఫలిస్తారని ఉందండి. దే షాల్ బి ఫ్రూట్ఫుల్, దే షాల్ గివ్ ఫోర్త్ ఫ్రూట్ ఇన్ దైర్ డ్యూ సీజన్. తగిన కాలం ముందు వారు ఫలమును వారు ఫలిస్తారు. యెహోవా చేత, యెహోవా చెట్టు ఏదైనా, లేదంటే యెహోవా చెంత ఉన్న ఏ మనిషి అయినా, ప్రభువు దగ్గర కనిపెట్టినటువంటి ప్రభు వాక్యం మీద ఆధారపడిన వారు ఎవరైనా, వారు ఎవర్ గ్రీన్ ట్రీస్ లాగా, ఎవర్ గ్రీన్ ప్లాంట్స్ లాగా నిశ్చయముగా వారు ఉంటారు ప్రియులారా. కాబట్టి ఎవరికి వారు మీరు ఇలాగ చెప్పుకోండి, ఐ షల్ బి ఎన్ ఎవర్ గ్రీన్ ప్లాంట్ ఆర్ ట్రీ అండ్ బ్రింగ్ ఫోర్త్ ఫ్రూట్ ఇన్ మై డ్యూ సీజన్ అని మీరు ఆ మాటను చెప్పగలిగితే కనుక మరి ప్రభువారి యొక్క చెంత నాటబడిన చెట్టు మరి ఆకు వాడిపోదు, తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటుంది అని లేఖనంలో చాలా స్పష్టంగా మనం చూస్తూ ఉన్నాం. ఈ 2025లో మరి మీరందరూ కూడా ఫలించాలి. ఈ మొదటి రోజు జనవరి 1వ తారీఖున ఈ మాటను ఒకసారి మీరు గమనించండి. ఈ సంవత్సరం అంతా మీరు ఫలించాలంటే యెహోవా ధర్మశాస్త్రమును మీరు ధ్యానం చేయండి. ఒక చెట్టు నీటి కాలువల యారున ఉంటే ఎలాగైతే నీటి కాలువల యారున చుట్టూ దాన్ని త్రవ్వి ఎరువు వేసి నీళ్లు పెడతారో, అట్లాగే నీటి కాలువలను ఉందండి ఇక్కడ. అది ప్లూరల్ నంబర్, అంటే ఒక గ్రేస్ కాదు, మనకి ప్రభువు దగ్గర నుంచి మనకి గ్రేసెస్ అన్నమాట. ఆయన దేవుడు మరి రకరకాలైనటువంటి కాలువలను ఆయన సన్నిధిలో నుండి మనకు అవసరమైన, మానవ జాతికి అవసరమైన ప్రతిదాన్ని కూడా ఆయన ఇవ్వబోతా ఉన్నాడు ప్రియులారా. కాబట్టి అందరూ దయచేసి మీరు యెహోవా ధర్మశాస్త్రము డే అండ్ నైట్, రాత్రి పగలు 24 గంటల్లో ఎక్కువ సమయాన్ని మరి ప్రభువారి సన్నిధిలో దేవుని వాక్యమును ధ్యానం చేస్తే దాని ఫలితంగా మనందరికీ మరి ప్రభువారు యొక్క ఫలమునిస్తాడు. ఫలమునిచ్చే చెట్టు వలె, ఫలించే చెట్టు వలె మనందరిని కూడా ఆయన మారుస్తాడు అనే వాక్యము మనం చూస్తాం ప్రియులారా. అంతేకాదండి, ఎవరైతే దేవుని వాక్యం మీద ఆధారపడతారో వారు చేపట్టిన ప్రతిదీ కూడా నెరవేర్చబడుతుంది. అంటే దేవుని వాక్యాన్ని ధ్యానం చేసేవాళ్ళు ఆ వాక్యం వారిని దేవుని చిత్తం చేసేలాగా చేస్తుంది. కాబట్టి దేవుడు వారు ఏది చేపట్టినా, ఏది ఆలోచన చేసినా, వారి ఆలోచనలు, వారి క్రియలు, వారి మాటలు, వారి ఉద్దేశాలు, వారి ప్రణాళికలు సఫలమవడం, జరగడం మనం చూస్తాం ప్రియులారా. కాబట్టి దేవుని మీద ఆధారపడిన వారు, దేవుని వాక్కు మీద ఆధారపడిన వారు ఎన్నటికీ చెడిపోరు. ఈ విషయాన్ని మరి ప్రతి ఒక్కరు కూడా గమనించండి. దేవుడు మనందరము చేసే ప్రతిదీ ఫలించాలని, సఫలం అవ్వాలని ఆయన కోరుతా ఉన్నాడు. దేవుని వాక్యానికి ఆ శక్తి ఉంది, దేవునికి ఆ బలం ఉంది. యెహోవా, మనం ఆరాధన చేసే మన దేవుడికి మరి సఫలం చేసే శక్తి ఉంది, విఫలం కాదు. ఆయన మనలను విఫలత గుండా నడిపించేవాడు కాదు, సఫలత గుండా, విజయము గుండా మనందరినీ ఆశీర్వాదం వైపుకి నడిపించే మన దేవుడు. ఈ వాక్కు ద్వారా ఈ విషయాన్ని అందరూ కూడా మరి తెలుసుకుని మనం ముందుకు వెళ్ళాలని ప్రభువు ఆశపడతా ఉన్నాడు. చివరిగా నేను 4, 5, 6 వచనాల్లో 2 విషయాలు మనం చూస్తాం. 2 కేటగిరీస్ ఆఫ్ పీపుల్ మనకు కనబడతారు, దుష్టులు, తర్వాత నీతిమంతులు. అయితే దుష్టులు అక్కడ మీకేమని రాయబడిందంటే, దుష్టులు ఎలా ఉంటారంటే పొట్టులాగా ఉంటారని ఉందండి. పొట్టు, చాఫ్ అంటాం కదా, చూడండి, పొట్టు గాలి, చిన్న గాలికి అది ఎగిరిపోద్ది. ఇప్పుడు చాలామంది దుష్టులైన వారు చాలా బలవంతులుగా కనబడవచ్చు, మరి చాలా ధనికులుగా ఉన్నవారుగా, ప్రభావవంతులుగా, ఎంతో పేరుగాంచిన వారుగా మనకి కనబడవచ్చు. దుష్టత్వంలోనే ఉంటేనే ఇవన్నీ కూడా వారు కలిగి ఉండొచ్చు. కానీ దేవుని వాక్యం ఏమని చెప్తా ఉందంటే, సడన్గా ఒకసారి వారు మరి ఒక పొట్టులాగా, గాలి, చిన్న గాలికి ఎగిరిపోయే పొట్టులాగా వారి యొక్క ఆశలన్నీ అడియాశలు అయిపోతాయి. దుష్టత్వంలో ఉన్న వారికి అలా జరుగుతుంది. కానీ నీతిమంతులు మాత్రం అలాగా
ఉండరు. ఇక్కడ మనం దేవుని వాక్యంలో గమనిస్తే ఏంటంటే, నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను. ఈ నీతిని మనకు ఎవరిస్తారండి? యెహోవా ఇస్తాడు. మరి అందరూ అడగండి ఏమనంటే, మనందరం ఏమని అడగాలంటే, ప్రభా నీ నీతి నాకు కావాలి. ఒకసారి మనము ఆలోచన చేస్తే ఆ నీతి మనకి ప్రభువు ద్వారా మనకు అనుగ్రహించబడుతుంది. దేవుడు మనలను ఆయన శిలువ మీద మన కొరకు చేసిన కార్యము ద్వారా మనందరినీ ఆయన నీతిమంతులుగా మారుస్తాడు. మనం ఏది మనంతట మనం సంపాదించలేమో దానిని యేసుక్రీస్తు ప్రభువు వారు శిలువ మీద మన కొరకు ఆయన సంపాదించాడు. మన స్థానంలో, మన ప్లేస్లో, మన కొరకు మనందరి పాపమును యేసుక్రీస్తు ప్రభువు వారు ఆయన మీద వేసుకుని, మనందరి శాపాన్ని ఆయన మీద వేసుకుని, మనందరి యొక్క బలహీనతలు, వ్యాధులు ఆయన భరించి, మన శిక్షను ఆయన భరించాడు. అందుకే మనందరి పాపము ఆయన మీద వేయబడింది అని ఉంటుంది వాక్యంలో. కాబట్టి పాపము, మన పాపం వల్ల ఆయన మరణించాడు. ఆయనలో పాపం లేదు, కానీ మన పాపం వల్ల ఆయన మరణించాడు. కానీ ఆయన మరణం అయిన తర్వాత ఆయనలో పాపం లేదు కాబట్టి మరణము ఆయనను బంధించి ఉండుట అసాధ్యము గనుక దేవుడు మరణ వేదనలను తొలగించి ఆయనను లేపెను అనే విషయాన్ని అపోస్తల కార్యాల్లో 2వ అధ్యాయంలో మనం చూస్తాం. కాబట్టి మీరు లేక మనందరము గ్రహించాలి ఏంటంటే, యేసుప్రభా నన్ను నీతిమంతుడిగా చేయడానికి మీరు శిలువ మీద మరణించారు. నీ వలన నేను నీతిమంతుడిగా చేయబడతాను. మీరు నన్ను నీతిమంతుడిగా మార్చండి అని మనం అడగాలి. ఇక్కడ వాక్యంలో ఏమని రాయబడిందండి? ఒకసారి మనం చూస్తే చివరి వచనంలో, నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను. ఎప్పుడైతే మనము దేవుని యొక్క నీతిని కలిగి అన్ని విషయాలలో నీతిగా జీవిస్తామో, నీతిమంతులైన వారు వారి ఫలాలు కూడా నీతియుక్తమై ఉంటాయి. నీతి ఫలములో వెలుగు ఉంటుంది. వెలుగు సంబంధులుగా ఉంటాం. తర్వాత సమాధానకరంగా ఉంటుంది. తర్వాత నీతి ఫలములో మనము ప్రేమ కలిగి జీవిస్తాం. ఫలము అంటే విశ్వాసం ఉంటుంది. ఆత్మ ఫలములో అంటే విశ్వసనీయత. అన్ని విషయాల్లో మనము మరి ఎంతో విశ్వసనీయతతో, నమ్మకముతో, ఫెయిత్ఫుల్నెస్ అంటాం కదా, ఫెయిత్ఫుల్నెస్తో, ఫిడిలిటీతో మనందరం కూడా ముందుకి కొనసాగించబడతాం. కాబట్టి మన మార్గము ఎవరికి తెలుసండి? యెహోవాకు. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, కానీ దుష్టుల మార్గము నాశనమునకు నడుపును. ఒకవేళ ఎవరైనా చాలాసార్లు ఈ మాటలు వింటూ ఉంటారు, దుష్టులు, పాపులు, అపహాసకులు, మీరు అలాగా దుష్టుల ఆలోచన చొప్పున నడవద్దు, పాపుల మార్గమున నిలవద్దు, అపహాసకులు కూర్చుండే చోటను కూర్చోండొద్దని ఒక ప్రక్కన సేవకుల ద్వారా మీరు వింటారు, తల్లిదండ్రుల ద్వారా మీరు వింటారు, మరి సభలలో మీరు వింటారు, మీడియా ద్వారా, సోషల్ మీడియాలో, రేడియో కానీ, టీవీ కానీ, లేదంటే ఇంకా ఫేస్బుక్ అండ్ వాట్సాప్ ఇలాంటి గ్రూప్స్లో ఎవరో ఒకరు మీతో మాట్లాడుతూ ఉన్నప్పుడు వాటిని నిర్లక్ష్యం చేయకుండా, ఒకవేళ ఇంతవరకు మీలో కొంతమంది నిర్లక్ష్యం చేసి ఉండొచ్చు, కానీ 2025లో దయచేసి ఒక్కసారి ఈ మాటల గురించి ఆలోచన చేయండి. ప్రభా నేను ఈ యొక్క పాపంలో కంటిన్యూ అవ్వకుండా, నేను దుష్టత్వంలో కానీ పాపంలో కానీ అపహాస్యకులుగా ఉండకుండా, అపహాస్యతతో నేను జీవించకుండా నేను ఉండాలి, నా జీవితాన్ని మీరు మార్చండి అని ఎవరైతే ప్రభు వారిని అడుగుతారో, ప్రభు అయిన యేసు మనందరి జీవితాలను ఆయన మార్చి మనలను దీవించబోతా ఉన్నాడు. ఈ రోజునండి ఈ ఒక్క కీర్తన, నేను ఒక మాట చెప్పగలుగుతాను, ఈ ఒక్క కీర్తన ప్రపంచంలో ఉన్న ఏ యవనస్తుడైనా ఈ ఒక్క కీర్తనని పాటిస్తే, ఈ ఒక్క కీర్తన ద్వారా మీ జీవితము నిశ్చయముగా మార్చబడము ఖాయం. ఈ ఒక్క కీర్తనని పాటించండి. ప్రతిరోజు ఈ కీర్తన చదవండి, ధ్యానం చేయండి. ప్రభా ఈ కీర్తన ప్రకారంగా ఉండేలాగున సహాయం చేయండి. ఇది దేవుని మాట. ఈ మాటని ఎవరైతే పాటిస్తారో మరి వారి జీవితాలు ఎంతగానో దీవించబడి వారు అనేకులకి దీవెనగా, ఫలముగా, ఆశీర్వాదకరంగా ఉండడము మనం చూడగలుగుతాం. చివరికి ఈ మాట కూడా వినండి, ఎలాంటి దుష్టులనైనా ఈ వాక్యం మార్చగలుగుతుంది, ఎలాంటి పాపులనైనా ఈ వాక్యం మార్చగలుగుతుంది,
ఎలాంటి అపహాసుకులనైనా ఈ వాక్యము మార్చగలుగుతుంది. మీరు ఈ మాటను విన్నప్పుడు మరి ఈ మాట మీ జీవితంలో, మనందరి జీవితంలో కార్యం జరిగించడము నిశ్చయముగా మనం చూడగలుగుతాం. మరి అట్టి రీతిగా మీరు ఒకసారి ఆలోచన చేసి, జీవితం చాలా అందమైనది, లైఫ్ ఈజ్ వెరీ బ్యూటిఫుల్. ఈ అందమైన ఈ జీవితాన్ని దేవుడు మనకిచ్చాడు. మరలా తిరిగి ఈ జీవితాన్ని మరి ప్రభువారు ఆయన చేతిలో మనం పెట్టినప్పుడు దేవుడు ఇంకా దీనిని ఆశీర్వాదకరంగా మార్చి, దేవుడు ఈ భూమి మీద మనం ఎందుకు బ్రతుకుతా ఉన్నామో ఆ ఉద్దేశాలు మనకు బయలుపరిచి మనలను ఆయన నడిపించబోతా ఉన్నాడు. అలాంటి కృపని ఈ రోజున ఈ మాటలు వింటున్న వారందరూ కూడా పొందుకోవాలి. తర్వాత కూడా ఈ వాక్యాన్ని దయచేసి మొదటి కీర్తన మీరు ధ్యానం చేయాలని తెలియజేసుకుంటూ ఈ మాటలు ఇంతటితో నేను ముగిస్తూ ఉన్నాను. దేవుడు వింటున్న వారందరినీ దీవించి ఆశీర్వదించునుగాక.